వచ్చేసేసి గిన్నీస్ రికార్డ్ రావడం జరిగిందన్నమాట. దీనికి సంబంధించి ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసేసి చాలా కష్టం అండి, ఈజీగా. సో ఫైనల్ ఏంటంటే మాకు 3906 కాయిన్స్లో మాకు వచ్చేసేసి ఈ రికార్డ్ రావడం జరిగిందన్నమాట. ఇది ఎన్ని రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సార్? ఇట్లా కాయిన్స్ దాపెట్టడం ఎన్ని రోజుల నుంచి అవుతుంది సార్? ఇది కాయిన్స్ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి వస్తున్నాయండి. 20 సంవత్సరాల నుంచి మీరు కాయిన్స్ ఇట్లా ఎన్ని మొత్తం టోటల్ ఎన్ని సార్ ఇవి? ఇది వచ్చేసి యాక్చువల్గా 5500 కాయిన్స్ అప్లై చేయడం జరిగింది అనమాట. వాటిలో 3906 కాయిన్స్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట. ఓన్లీ భారతదేశమేనా, ఇతర దేశాలకి కూడా సార్? అన్నీ ఉన్నాయండి. అది ఇది వచ్చేసి భారతదేశమే. వేరే మా దగ్గర అయితే మొత్తం ఇండియా యాజ్ వెల్ యాజ్ బయట కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. ఎర్రర్ కాయిన్స్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? నార్మల్ ఎవరైనా మంచి కాయిన్స్ తీసుకుంటారు కదా, సో మీరు ఎర్రర్ కాయిన్స్ అని చెప్పేసి ఎర్రర్ కాయిన్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. అది కాదు 20 సంవత్సరాల క్రితం అది అప్పుడు ఏదో న్యూస్ పేపర్లో చదవడం జరిగింది అనమాట. సో న్యూస్ పేపర్ చదివి ఈనాడు పేపర్ ద్వారా అంటే ఏం ఆర్టికల్ చదివారు? మిమ్మల్ని ఇన్స్పిరేషన్ అంతగా కలెక్ట్ చేయాలని ఇన్స్పిరేషన్ తీసుకొచ్చిందంటే అసలు ఏం ఆర్టికల్ చదివారు మీరు? చిన్న ఐటమ్ అనమాట. ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్ ఇవన్నీ కాయిన్స్ కలెక్ట్? 20 years. దీనికి ఇండియా మొత్తంలో మీరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు, ఇంకెవరు ఉన్నారు? నాకు తెలిసి అంటే ఎర్రర్ కాయిన్స్ మీరు సెలెక్ట్ చేస్తారు కదా సార్, 3900 కాయిన్స్ సెలెక్ట్ చేస్తారు కదా, దాని మొత్తం ఎర్రర్ కాయిన్స్ అంటే పర్టికులర్ గా అన్ని స్టేట్ ఉంటాయా, ఓన్లీ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయా సార్? ఇవి వచ్చేసేసి కేవలం ఇండియా కాయిన్స్ ఉంటాయండి. ఇండియా కాయిన్స్ వచ్చి 4 విండో ఉంటాయి అనమాట. హైదరాబాద్, తర్వాత బాంబే, తర్వాత నోయిడా, తర్వాత కల్కటా, 4 ఇంక్లూడ్ ఉంటాయి. సార్ మేజర్గా ఎటువంటి ఎర్రర్స్ చూసారు? కాయిన్స్లలో ఎటువంటి ఎర్రర్స్ మేజర్గా ఎర్రర్స్ ఉంటాయి సార్ కాయిన్స్లలో? అంటే ఏ విధంగా పర్టికులర్ గా? కొంచెం క్యాన్సర్ ఏంటంటే ప్రింటింగ్ ఎర్రర్ ఉంటాయి కదా. ఓకే సార్, దాదాపు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? మొదలున అంటే కాయిన్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీరు? ఎలా మీరు ఏ పైసా నుంచి 1 పైసా నుంచా, లేకపోతే 2వ పైసా నుంచి స్టార్ట్ చేశారా, లేకపోతే ఎలా స్టార్ట్ చేశారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? న్యూస్ పేపర్ చదువుతుంటే ఏదో ఆర్టికల్ వచ్చింది అనమాట. దాన్ని బట్టి చేయడం జరిగింది. ఫస్ట్ మీ స్టార్టింగ్ లో ఏ పైసా నుంచి స్టార్ట్ చేశారు సార్? బంగారు నాణ్యమా, ఎండి నాణ్యమా, లేక రాతే ఇంకేదైనా నాణ్యం తోటి స్టార్ట్ చేశారు సార్ మీరు? సార్ ఇప్పుడు మీకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఫర్దర్గా మన ఇంకా ఇంప్లిమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటున్నారా, లేదంటే ఇక్కడ వరకు ఆపేస్తారా సార్ దీన్ని? అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్ కి ఇలాంటి కాయిన్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు కదా సార్, వాళ్ళకి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీరు? దానికి సంబంధించి హాబీస్ అని చెప్పేసి దాని నుంచి మీకు ఏం కావాలన్నా ఏర్పాటు చేస్తాను. ఓకే, కేకే కాయిన్స్ నుంచి సార్, కేకే కాయిన్స్ నుంచి మీకు మీ సైడ్ నుంచి ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా కూడా ఫుల్ఫిల్ చేస్తాను. ఇండియా మొత్తంలో మీకు మాత్రమే గౌరవం దక్కింది. సో రానున్న జనరేషన్స్ కి మీరేం చెప్తారు? ఇప్పుడు మీకు ఐడియా ఉందా సార్ దీని గురించి మొత్తం? కొంచెం ఐడియా ఉందా? మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే సారీ సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇప్పుడు మన ఫోకస్ కావాలంటే ఖచ్చితంగా ఉండాలి. చలో సార్, మొత్తం స్టార్టింగ్ సార్లాగా కూడా ఈ జనరేషన్ నేర్చుకొని మన ఇండియాకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మన కాదర్ ఖాన్ గారు కూడా ఆయన తపన. ఇప్పుడు నాతో పాటు కూడా ఈ రోజులో జనరేషన్స్ ఉన్నారు కదా,
ఈ పురాతనమైన వస్తువులకి దానికి వేల కట్టలేమన్నమాట. ఇలాంటి వస్తువులకి వేల కట్టలేము. అతని ఖాదర్ ఖాన్ తపన ఏంటంటే నేను చేశాను, నేను చాలా కష్టపడ్డాను, వస్తుందో రాదో అని లాస్ట్ మూమెంట్లో కూడా నమ్మకం లేదు. సబ్మిట్ చేసిన తర్వాత 3 times అప్లై చేసినా కూడా వస్తుందని ఆయనకు నమ్మకం. వచ్చిన రోజు నుంచి ఆయన చాలా సంతోషంగా ఫీల్గా ఉన్నారు, గర్వకారంగా ఉన్నారు. మీ ఇలాంటి మీడియా మిత్రులతో కానీ తర్వాత తన స్నేహితులతో కానీ ఇలాంటి సంతోషకరమైన విషయాలు ప్రజలకు తెలియచేయాలని అతనికి ఒక పెద్ద కోరిక అనమాట. ఆయనకు హ్యాబీ ఖాదర్ ఖాన్ గారికి ఎన్ని వచ్చినందుకు అతని స్టాఫ్కి తర్వాత వాళ్ళ 2 బాబులు ఉన్నారు. 2 బాబులు సహకారంతో ఇది ఇంత పెద్దది వెలకట్టలేనిది. మీ మందిర ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఇది రావాలంటే ఈ సబ్జెక్ట్లో అసాధ్యం అన్నమాట. అది సాధ్యం జరిగింది. ఆయనకి జీవితంలో ఇది ఒక సంతోషమైన వార్త అని చెప్పి మీ అందరి ముందు పంచుకోవడానికి మీ ముందు ఖాదర్ ఖాన్ గారు మనందరికీ పరిచయం అవుతున్నారు. ఒక చిన్న గ్రామంతో మన గుంటూరు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఈ హైదరాబాద్ని డక్కన్ అనేవాళ్ళు. అప్పుడు ఎవరు ధైర్యం చేయలేదు. ఇక్కడ వచ్చి చాలా కష్టాలు పడి అన్ని రకాలుగా కాలేజీలు అభివృద్ధి చేసుకుంటూ పిల్లలకి టీచర్స్ నేర్చుకుంటూ ఇలాంటి చిన్న పిల్లలు కాయిన్స్ అంటే ఏదో నాకు చిన్న పిల్లలు ఏదో చేసుకుంటారు అని అనుకుంటారు. చాలా కష్టం దీని వెనకాల చాలా కష్టపడ్డాడు. మా ఫ్రెండ్స్కి తర్వాత మీడియా మిత్రులకి తర్వాత వాళ్ళ బాబులు కూడా చాలా సూర్యుడు చంద్రుడు అనే పేరు మన తెలుగులో ఉంటుంది. వాళ్ళు ఒక రత్నంలాగా 2 అబ్బాయిలు, ఆయనకి అమ్మాయిలు లేరు. చాలా ఇష్టం ఉంది కాబట్టి టైమ్స్ వచ్చినందుకు మనందరికీ సంతోషకరంగా ఉందని చెప్పి అతను మీతో పంచుకోవడానికి ఇక్కడ వేదిక నిర్మించబడినది. నమస్తే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. నమస్తే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇక్కడ ఉండడానికి, మాతో ఈ సంతోషాన్ని పంచుకోవడానికి. మా డాడీ 20 years బ్యాక్ స్టార్ట్ చేశారు యాజ్ అ హాబీ. బట్ మెల్లమెల్లగా ఏమర్థమైందంటే ఇది మన జస్ట్ కాయిన్స్ కాదు, మన కల్చర్, మన హిస్టరీ, మన హెరిటేజ్. అండ్ విత్ టైం ఇది ముందుకు తీసుకుపోవడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సిటిజన్ అనుకున్నాడు. And he gave us those values, and we are also trying our best to take it forward. And 3 times, almost 2 years కష్టపడితే and 3 rejections తర్వాత ఇది వచ్చింది మాకు 3,909 coins, where మాకు almost day and night 3 months కష్టపడితే after 3rd rejection ఇది వచ్చింది. It took a lot of blood and sweat, and as daddy చెప్పినట్టు it's not easy at all. It takes a lot of hard work, and I heartily congratulate you. రిజెక్షన్స్ వచ్చినప్పుడు డాడీని మీరు మోటివేట్ చేసేవాళ్ళ లేకపోతే డాడీ మీకు ఎట్లా ఉండేది? నిజంగా చెప్పాలంటే డాడీ అప్లై చేసే ముందే ఆయన అనుకున్నారు అది నాది అని. సో ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా హీ డిడ్ంట్ గివ్ అప్, అండ్ మళ్ళీ ఇస్తూనే ఉన్నాయి. ఆ మోటివేషన్, ఆ స్పిరిట్ కి ఐ ఆల్వేస్ లుక్ అప్ టు. అంటే స్టార్టింగ్ మీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ టైంలో మీ డాడీ ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నట్టే మీ ఫీలింగ్ ఎలా ఉండేది? ఏమో అండి, చాలా చిన్నప్పుడు చాలా చిల్లర మధ్య ఆడినట్టు అనిపించింది. కానీ పెరుగుతూ అది చిల్లర కాదు, ఇట్స్ ఇన్వాల్యుబుల్ మెమరీస్ అని తెలిసింది. బికాజ్ నాకు అది ఏదో అనిపించింది, కానీ వెన్ ఐ సీ ఇట్స్ వాల్యూ నౌ యాజ్ అ మెమరీ, అది ఇంకే నా తోటి ఫ్రెండ్స్కి ఎవరికి లేదు అది. అండ్ ద నాలెడ్జ్ ఇన్ కంట్రీస్ ఆర్ సంథింగ్ నాకు అది డిఎన్ఏలో వచ్చినట్టుంది. నేను కళ్ళు మూసుకొని ఎన్ని కంట్రీస్ అని చెప్పేస్తా, ఎన్ని స్టేట్స్ అయినా చెప్పేస్తా, అలా అండి. సో ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్, అండ్ అంతే అండి. మీ తండ్రి గారు ఫస్ట్ నాణ్యం ఏదైతే మొదలు పెట్టాడో ఏదైనా మీకు చెప్పారా? ఈ నాణ్యం పక్కన పెట్టాను మొదటిసారి అని. మొదటిసారి తెలియదు, కానీ ప్రతిసారి ఆయన ఒక 1000 coins ముందు వేసుకొని దాంట్లో నుండి ఒక కాయిన్ తీసే జర్నీ చాలా షాకింగ్ అనిపిస్తుంది. అంత పేషెన్స్ అయితే నాకు లేదు, అది చూసి నేను భయపడతాను. అంత పేషెన్స్. మీరేమైనా మీ తండ్రి గారికి నాణ్యం ఇచ్చారా ఎప్పుడైనా? ఎర్రర్ ఉందని
నేను లేదండి, నేను చేస్తే తప్పులు పడతారు కానీ జ్ఞానం ఇచ్చే అంత ఏం లేదండి. నేను చేసే ప్రతి 10 mistakes లో he corrects me in every step. కానీ I just been a very small part in this journey where I was helping him, but he was all the main decision maker. But yes, he had his own staff that was helping him day and night. Everyone gave their best, and I also had a very small part in it. సో ఈ జర్నీ మీరు కొనగలుగుతారు అంటే ఈ జర్నీని మీరు స్టార్ట్ చేస్తుంటారు అవునండి. కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే ఇక్కడ వరకే తండ్రితో ఇక్కడనే ఆపేస్తున్నారా? నాకు ఇంత స్థాయి ఉందో లేదో తెలియదు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అంటే, కానీ నాతో అయ్యేదంతా నేను 100% ట్రై చేస్తానండి. మేబీ ఎవరు రికార్డ్ బ్రేక్ చేయకపోవచ్చు కానీ మీరు ఇంకా దీన్నే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. నేను నా 100% ఇస్తానండి. దీన్ని ఇప్పుడు వచ్చిన కల్చర్ మా దగ్గర 3,909 కాయిన్స్ అనేది రికార్డ్, కానీ ఆల్మోస్ట్ కలెక్షన్ వచ్చేసి 45,000 కాయిన్స్ ప్లస్ ఉంటాయండి. సో ఆ కాయిన్స్ వెన్ లుక్ ఎట్ ఇట్, దాన్ని ప్రిజర్వ్ చేసి దాన్ని ప్రమోట్ చేయడమే ఐ థింక్ ఇట్స్ అ స్మాల్ పార్ట్ అండ్ ఐ విల్ షూర్లీ డూ మై పార్ట్. ఒక కైండ్ చూపిస్తారా ఎర్రర్? అక్కడ అవన్నీ పెట్టారు. మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్ అక్కడ ఉన్నాయి, కాయిన్స్ అండ్ నోట్స్ అవన్నీ. స్టార్టింగ్ ఏ ఇయర్ లో మొదలు పెట్టారు సార్? ఒకటి మనం చెప్పగలుగుతారా? ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు మీరు? సంవత్సరం. ఏ సంవత్సరం? నాకు గుర్తున్నంత వరకు 1998, 1999 ఆ టైంలో స్టార్ట్ చేశాను. అన్ని ఇయర్స్ ఈ సబ్జెక్ట్ లో మునిగితేనే ఇది వచ్చింది బాగా. సో యా, ఇట్స్ జస్ట్ అ సర్టిఫికేట్ బట్ ఇట్ హాస్ 20 years of hard work and experience in it. So in itself it speaks a lot. ఇంత రికార్డ్ కొట్టి సార్ మాట్లాడలేకపోతుండని కొంచెం బాధాకరం ఉంది మాకు. కాకపోతే ఏం అంటే కొంచెం మరి ఏంటో మాకు అర్థం కావడం లేదు. అది చెప్తే చూడండి, నిండిన గిన్నెలు తక్కువ సౌండ్ చేస్తాయని. సో లోపల ఎంత కంటెంట్ ఉన్నా బయటికి చెప్పరు. అంటే మైకులను చూసి మాట్లాడలేకపోతున్నారా లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ అని చెప్పేసి అర్థం కావడం లేదు? లేదండి, ఆయన అంతే మిత భాష అంతే. మీరు మీరేమైనా కలెక్షన్స్ చేశారా? లేదండి, దీన్ని చూడడమే నాకు ఈ కలెక్షన్ చూస్తేనే ఎలా చెప్పాలి, ఈ బెంచ్ మార్క్ నేను ఎప్పుడు టచ్ చేయలేదు. ఓకే. సో ఇవే నేను జాగ్రత్త పెట్టుకుంటాను కానీ ఇప్పటివరకైతే చేయలేదు. లేదండి. ఇప్పుడు ఎలా చెప్పాలంటే హిస్టరీ లిమిటెడ్ ఇయర్స్ కే ఉంటుంది. సో those 1000 years he has already completed it. I can't add an extra year. So he has already achieved all that he can. So నేను అవి జాగ్రత్త పెట్టుకోవడమే, అండ్ that is I think a big responsibility in itself. How passionate he was. You will be that much passionate in collection. I don't think I share the passion, but Museum I could never imagine the passion up to that level of this. That is something I will surely do. మ్యూజియం లాంటి వాటి ఏమన్నా ఇచ్చే పెట్టే మ్యూజియం అది చాలా మంచి ఐడియా ఇచ్చారండి. దాని గురించి ఇంకా థాట్ చేయాల్సిందే, ఎందుకంటే అలాంటి ఆలోచన కూడా రాలేదు. బట్ 100% మీరు చెప్పారు కాబట్టి ఒక షో ఆర్ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ లాగా ఏదో ఒకటి కండక్ట్ చేస్తేనే ఐ థింక్ దిస్ హెరిటేజ్ విల్ లివ్ అప్ టు మోర్ టైమ్. థ్యాంక్ యూ అండి ఇక్కడ వచ్చినందుకు అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. ఇట్ మీన్స్ అ లాట్ టు us. And ఒక్కొక్కరి పేరు తెలియదు కానీ బట్ ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.